నమస్తే అండి. మనం ఈ వీడియోలో వచ్చేసి కోడిగుడ్డు పొరుటు చాలా సింపుల్‌గా, క్విక్‌గా, రుచిగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చుతది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా జ్యూసీగా గుడ్డుగానే ఉంటుంది. మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా తీసుకోండి. ఆనియన్స్, టమాటాలు వచ్చేసి చాలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి పుదీనా, కొత్తిమీర మాత్రం ఖచ్చితంగా చిన్న పీసెస్‌గానే కట్ చేసి వేయండి. ఎందుకంటే చిన్న పిల్లలు దీన్ని పక్కన పెట్టకుండా మన కూరతో పాటు తినిపించేయచ్చు. ఇది వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మెత్తబడే వరకు వేయించేస్తే చాలు ఫ్రెండ్స్. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి వేయించేసుకోవాలి. తర్వాత మన టమాటాలు కూడా వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని ఇలా బాగా గుజ్జుగా అయ్యేంత వరకు చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఎగ్స్ కొట్టి పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎగ్స్ కొట్టి పోసిన తర్వాత ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 3-4 మినిట్స్ ఖచ్చితంగా ఉడికించాలి. అప్పుడు గుడ్డు బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఒకవైపు నుంచి కలుపుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు బాగా ఉడుకుతుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనం ఇలా గుడ్డు కొట్టి పోసిన తర్వాత మ్యాక్స్ 4-5 మినిట్స్ ఆర్ 5-7 మినిట్స్ మాత్రమే మనం గుడ్డు వేయించుకోవాలి. గుడ్డు ఎంత ఎక్కువ వేగితే అంత గుడ్డు స్మెల్ వస్తుంది. కాబట్టి ఎక్కువ వేయించుకోవద్దు. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే మనం ఆపేసుకోవాలి. అదర్వైజ్ గుడ్డు అంతా మాడిపోయి మనకు టేస్ట్ కూడా మంచిగా ఉండదు. ఇప్పుడు మనం హాట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇది వేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్రిపోతుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మా పాప చాలా ఇష్టంగా తింటుంది. ఈ గుడ్డు పొరుటు చేసినప్పుడు మాత్రం మనము పెడుతుంటే తింటూనే ఉంటారు పిల్లలు. ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. మా పాపకైతే కనీసము మామూలుగా అయితే అన్నం తినిపించాలంటే బతిమలాడాలి ఫ్రెండ్స్. కోడిగుడ్డు పొరుటు చేసిన రోజు మాత్రం మంచిగా తింటుంది. చూసారా మొహం అంతా స్టిక్కర్లు పెట్టుకొని వచ్చేస్తుంది. స్టిక్కర్లు పెట్టేసుకొని తినడానికి వచ్చింది. బట్ ఈ కొడ్డు పొరుటు అంటే మాత్రం తనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనము ఈ కోడిగుడ్డు పొరుటు వచ్చేసి మనం అన్నంతోటే కాదు చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకొక విషయం, దీంట్లో కానీ మనం మంచిగా కానీ పచ్చడి చేసుకొని కలుపుకొని దీన్ని సైడ్ డిష్గా తిన్నా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా ట్రై చేయండి మరి.